బ్రహ్మగారు సృష్టి మొదలెట్టినప్పుడు అవిద్యా పంచకం పుట్టింది. తర్వాత సనక సనందన సనత్కుమార సనత్ సుజాతులు పుట్టారు. అప్పుడు ఆ బిడ్డలతో బ్రహ్మగారు అంటారు, మీరు ఈ అవిద్యా పంచకాన్ని అదుపులో పెట్టండి అని చెప్తాడు. తండ్రి నువ్వే ఆళ్ళు అప్పుడు పకపకా నవ్వుతారు. అప్పుడు బ్రహ్మగారు కోపం వచ్చింది. ఎందుకు నవ్వుతారు అని అడిగితే అప్పుడు తండ్రి నువ్వే చేయలేని ఈ పని మేము పసిపిల్లలం మేమెలా చేయగలమని నవ్వాము అంటే అంతట్లోకి బ్రహ్మగారికి కోపం వచ్చి కనుబొమ్మలు ముడివేయగా అందులోంచి ఒక రూపం పుట్టింది. అది ఒక్క పెద్ద పెట్టున ఏడవడం మొదలుపెట్టింది. అయ్య బాబోయ్ నువ్వెవరు అని అడిగితే అప్పుడు ఆకాశవాణి పలికింది, నీ శివుడు నీకు రౌద్రాన్ని పెట్టి పరీక్ష చేయాలని అనుకుండగా నువ్వు తొందరపాటు పడ్డావు, అందువలన ఈ బిడ్డ పుట్టింది అని చెప్తే అప్పుడు ఇది నేనేం చేయనంటే నువ్వే బిడ్డకి పేరు పెట్టు అని చెప్తాడు. అప్పుడు బ్రహ్మగారు ఆ బిడ్డకి ఇంతగా ఏడ్చావు కాబట్టి నీకు రుద్ర అని పేరు పెడుతున్నాను అని చెప్తాడు. అప్పుడు బ్రహ్మగారు అంటారు, రుద్ర నువ్వు 11 రూపాలు ధరించి ఏకాదశ రుద్రులుగా ఉండి ఈ భూమిని అదుపులో పెట్టు అని చెప్తే చిత్తమని రుద్రుడు అలాగే చేశాడు.